హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ రవ్వ లడ్డూలు అండి. టేస్టీ అండ్ ఈజీ రవ్వ లడ్డూలు చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడే జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే రవ్వ లడ్డూలు అండి. ఫ్రెండ్స్, మనం చేసే రవ్వ లడ్డూలు అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇంట్లోనే ఈజీగా ఈ రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము చేసే ప్రాసెస్లో రవ్వ లడ్డూలు చేసారంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్: ఒక కప్పు బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్, 2 ఇలాచీలు, 1 కప్ మిల్క్, 2 కొబ్బరి. ఫ్రెండ్స్, ఒక బౌల్లో 1 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి రవ్వ మొత్తం. మిల్క్ అనేది ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని. మిక్సీ జార్ తీసుకొని షుగర్ యాడ్ చేసుకొని 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. షుగర్ పౌడర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రవ్వ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే ఆయిల్లో ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి అనేది బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. బాగా ఫ్రై అయితే టేస్ట్ చేంజ్ అవుతుందండి. కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న రవ్వ బౌల్స్ను ఒక బౌల్లో చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఇలానే చేసుకోవాలి. రవ్వ పీసెస్ ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మిక్సీ జార్ తీసుకొని రవ్వ పీసెస్ ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న రవ్వను ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదండి, కొంచెం బరుకుగా ఉంటే సరిపోతుంది.
రిమైనింగ్ కూడా రవ్వ పీసెస్ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని రవ్వ లడ్డూలు చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఫ్రెండ్స్, పట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని బౌల్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ లడ్డూలు చుట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకొని రవ్వ లడ్డూలు చేసుకుంటున్నానండి. మీరు నెయ్యి ఇష్టపడితే నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ లడ్డూలు చేసుకోండి. ఫ్రెండ్స్, మిల్క్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్లు సరిపోయాయి. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ ఫ్రెండ్స్ అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయ్యాయి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. టేస్టీ రవ్వ లడ్డూలు.